అందరికీ జై భీమ్. హైదరాబాదు దేశానికి రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ డీజాక్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ పార్టీల నాయకులకి, సంఘాల నాయకులకి, సంస్థల నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. వీసీకే పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెరిపల్లి ఆనంద్ గారు వచ్చారు. ఇక మిగతా గత 2 రోజులుగా ఆయన నిజానికి అనారోగ్యంతో బాధపడుతున్నారు, జ్వరంతో. అందువల్ల ఆయన రాలేకపోతున్నాను అని బాధపడ్డారు. ఆ బాధని ఇక్కడ తెలియజేయమని కూడా నాకు చెప్పారు. కాబట్టి తిరుమావలోవన్ గారి అభిప్రాయాల్ని నేను ఇక్కడ పెట్టదలుచుకున్నాను. మన దేశంలో ఒకటే ఒక్క రాజధాని, ఒకే ఒక్క సుప్రీంకోర్టు ఉన్నాయి. తలైవర్ తిరుమావలోవన్ గారు గతంలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఒక స్పష్టమైన డిమాండ్ చేశారు. ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దక్షిణాది ప్రజలకి సుప్రీంకోర్టు అంటే ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని పార్లమెంటు సాక్షిగా డిమాండ్ చేశారు తలైవర్ తిరుమావలోవన్ గారు. అదేవిధంగా హైదరాబాద్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా రెండో రాజధాని చేయాలనే డిమాండ్ని కూడా తిరుమావలోవన్ గారు వివిధ సందర్భాల్లో చెప్పారు. తమిళనాడులో ఏర్పాటు చేసిన అనేక బహిరంగ సభల్లో హైదరాబాద్ని దేశానికి రెండో రాజధాని చేయాలని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పాకిస్తాన్, చైనా లాంటి దేశాల నుండి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఒక సెక్యూర్డ్ ఏరియాలో దేశానికి రాజధాని ఉండాలని భావించారు. చైనా నుంచి మిసైల్ ప్రయోగిస్తే ఢిల్లీ మీద పడడం పెద్ద సమస్య కాదు. పాకిస్తాన్ నుంచి ఒక రాకెట్ లాంచర్లు ప్రయోగించితే ఢిల్లీ మీద పడడం పెద్ద సమస్య కాదు. కానీ హైదరాబాదుకి ఒక రాకెట్ కానీ మిసైల్ కానీ రీచ్ కావాలని అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది సుమారు 2000 కిలోమీటర్ల యువతలో ఉంటుంది మన హైదరాబాద్. అట్లాగే సముద్ర తీరానికి కూడా దూరంగా ఉంటుంది. బొంబాయి కావచ్చు, లేదా అదేవిధంగా బెంగళూరు కావచ్చు, మద్రాస్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇవన్నీ కూడా సముద్ర తీరానికి దగ్గరగా ఉంటాయి. విదేశీ దాడులు జరిగినప్పుడు అది చాలా ఈజీగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాదుకు ఆ ప్రమాదం లేదు. అదేవిధంగా హైదరాబాదు అంటే తెలంగాణ అనేది ఉత్తరాదికి దక్షిణాదికి ఒక ముఖద్వారంగా ఉంటుంది, ఒక డోర్ లాగా ఉంటుంది. అందువల్ల ఈ హైదరాబాద్ని దేశానికి రెండో రాజధాని చేస్తే దేశం సురక్షితంగా ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావించారు. అది ఈరోజు నిజమని కూడా మనకు అర్థమవుతున్నది. ఇంతకుముందు గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా పహల్గామ్ దాడి చూసాం, పుల్వామా దాడి చూసాం, చైనా సరిహద్దుల వెంట దాడులు చూస్తున్నాం, పాకిస్తాన్ సరిహద్దుల వెంట దాడులు చూస్తున్నాం. అసలు తీవ్రవాదం పేరు మీద జరుగుతున్న రాజకీయము, తీవ్రవాదం పేరు మీద జరుగుతున్న హింస అంతా కూడా నార్త్ బార్డర్స్ కేంద్రంగానే జరుగుతూ ఉన్నది. సౌత్కి ఆ ప్రమాదం లేదు. మనకి 2 వైపులా సముద్రం ఉన్నది. మనం చాలా సెక్యూర్డ్ జోన్లో ఉన్నాం. కాబట్టి తీవ్రవాదం నుంచి, ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్నా రాజధాని హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం ఉన్నది అనేది వీసీకే తరఫున మేము భావిస్తాము. దేశానికి రెండో రాజధాని అంటున్నాము, హైదరాబాద్కి రెండో రాజధాని అంటలేము, తెలంగాణకి రెండో రాజధాని అంటలేము. ఇది దక్షిణాదికి రెండో రాజధాని, దక్షిణాది ప్రాంతానికి రెండో రాజధానిగా ఉండాలి. ఇంకొక డిమాండ్ గతంలో లాస్ట్ మంత్ తిరుమావలోవన్ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు చేసిన డిమాండ్ ఏంటంటే రాజధానితో పాటు రెండవ పార్లమెంటు ఉండాలనేది మన డిమాండ్. ఎందుకు? దక్షిణాదిలో ఇంతకుముందు కొంతమంది మిత్రులు చెప్పారు, దక్షిణాదిలో పార్లమెంటు సీట్ల సంఖ్య పెంచడం అనేది జనాభా పెరుగుదలకి అనుకూలంగా జరగాలని చట్టం చెప్తా ఉన్నది. ఇమ్మీడియట్గా మన జనాభాని 100% పెంచే అవకాశం లేదు. కాబట్టి మన జనసంఖ్యని పెంచడానికి కష్టమే. అట్లని వాళ్ళ రూల్స్ ప్రకారంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యను తగ్గించడం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. దానికి బదులుగా సౌత్ ఇండియా మొత్తానికి ఒక పార్లమెంటు ఉంటే సౌత్ ఇండియాలో గెలిచిన పార్లమెంటేరియన్స్ అందరూ ఈ పార్లమెంటులో కూర్చొని ఈ ప్రాంతానికి అవసరమైన చట్టాలు చేస్తారు,
పరిపాలన చేస్తారు. అదంతా కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి లోబడే జరుగుతుంది. ఇండియాకి వ్యతిరేకంగా కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి లోబడే పార్లమెంటు ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో పార్లమెంటుని ఇక్కడ ఏర్పాటు చేయాలనే డిమాండ్ని కూడా మేము గత నెలలో చేయడం జరిగింది. ఈ డిమాండ్ పట్ల కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఎన్నిటికైనా మనకు ఒక పార్లమెంటు రావాల్సిందే, ఒక సుప్రీంకోర్టు బెంచ్ రావాల్సిందే, ఒక రాజధాని రావాల్సిందే, ఒక బడ్జెట్ రావాల్సిందే. మన రాష్ట్రాల నుంచి వసూలవుతున్న రెవెన్యూని మన రాష్ట్రాలకే ఖర్చు పెట్టాలంటే మనకు సపరేట్ బడ్జెట్ ఉండాలి. మన రాష్ట్రాల అభివృద్ధి గురించి, మన రాష్ట్రాల సమస్యల గురించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే మనకి దక్షిణాదికి ఒక పార్లమెంటు ఉండాల్సిందే. మిత్రులారా, ఇంతకుముందు నూనె వెంకటస్వామి గారు చెప్పారు, మనము ఉత్తరాది సామాన్య ప్రజలకు వ్యతిరేకం కాదు. మా అన్న సిపిఐ సెక్రటరీ రేవన్న కూడా ఇదే మాట ఇంతకు ముందు జరిగిన సమావేశంలో చెప్పారు. మనము వర్కింగ్ క్లాస్కు వ్యతిరేకం కాదు, ఉత్తరాదిలో ఉన్న వర్కింగ్ క్లాస్కు వ్యతిరేకం కాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటే కూడా మనం వ్యతిరేకం కాదు. కానీ ప్రాంతాల మధ్యన కూడా ఒక అసమతౌల్యత ఉంటుంది, ఒక డామినెన్స్ ఉంటుంది. ఆ డామినేషన్ మూలంగానే ఏవైతే సబ్జెక్టెడ్ రీజియన్స్ ఉంటాయో, అంటే బాధిత ప్రదేశాలు ప్రాంతాలు ఉంటాయో, వాటి చరిత్ర, వాటి తాత్వికత, వాటి భావజాలము కనుమరుగవుతూ ఉంటుంది. స్వతంత్ర పోరాట కాలంలో జాతీయోద్యమం బలంగా వచ్చింది. దేశానికి స్వతంత్రం కావాలనే పేరు మీద ప్రతి ఒక్కరూ భాష, సంస్కృతులు అన్నీ పక్కకు పెట్టి భారతీయులం అనే ఎజెండాతో పోరాటం చేశారు. స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో సమానత్వాన్ని తీసుకురావడం ఆశయంగా ప్రకటించారు, కానీ జాతీయవాదాన్ని తీసుకురావడం ఐడియల్గా ప్రకటించలేదు. నేషనలిజం అనేది నాట్ ఏ క్రైటీరియా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. కానీ నేషనలిజం అనే పేరు మీద దక్షిణాది భాషల మీద, దక్షిణాది కల్చర్ మీద దాడి జరుగుతూ ఉన్నది. ఈరోజు హైదరాబాదులో హిందీ మాట్లాడడం సహజం, కానీ తెలంగాణ మారుమూల పల్లెల్లో కూడా హిందీ మాట్లాడాలని ఒక ఒత్తిడి వెలిగింది. అదేవిధంగా తెలుగుకు బదులుగా సంస్కృతాన్ని తీసుకొచ్చి సంస్కృతాన్ని కంపల్సరీగా ప్రతి విద్యార్థి నేర్చుకునే విధంగా ఒక ఎడ్యుకేషన్ పాలసీ అసలు ఎంత దుర్మార్గం అంటే, ఆఫ్టర్ ఆల్ ఒక రీజనల్ డైరెక్టర్ ఆర్జేడి, వరంగల్ ఆర్జేడి సర్క్యులర్ పాస్ చేసింది ఏకంగా. ఆమెకి ఏ అధికారం ఉన్నది? ఒక ఆర్జేడీకి సంస్కృతాన్ని సబ్జెక్టుగా పెట్టడానికి మీరు మాకు రిక్విజిషన్ లెటర్ ఇవ్వండి అని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్లకి సర్క్యులర్ జారీ చేసింది. అంటే ఈ సంస్కృత భావజాలంతో లేదా ఆధిపత్య భావజాలంతో నిండిపోయిన ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ఉద్యోగులు చట్టాలకు విరుద్ధంగా, జీవోలకు విరుద్ధంగా, కాన్స్టిట్యూషన్లకు విరుద్ధంగా ఏకంగా వాళ్ళే రిక్రూట్మెంట్కి ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. సంస్కృతము దేవ భాష, అది దేవుళ్ళు మాట్లాడుకుంటారు, దేవుళ్ళతో మాట్లాడేటోళ్ళు మాట్లాడుకుంటారు, మానవ మాత్రలు. మాకెందుకు ఆ సంస్కృతం? సంస్కృతం మాటున తెలుగుని, తమిళ్ని, కన్నడాన్ని, మలయాళాన్ని, తులు, కోయి, గొండి ఈ భాషలన్నింటినీ ధ్వంసం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. భాషల్ని కాపాడుకుంటేనే సంస్కృతులు కాపాడతాయి. సంస్కృతి ఉంటేనే ఒక ప్రాంతానికి ఉనికి ఉంటుంది. ఆ కల్చరల్ ఐడెంటిటీని మనం కోల్పోతా ఉన్నాం. మార్వాడీల గురించి మన సోదరులు మాట్లాడారు. ఎస్, మార్వాడీలు వచ్చి కచోరీ నేర్పించారు మనకి. మార్వాడీలు వచ్చి స్వీట్ షాపులు పెట్టి స్వీటు నేర్పిస్తున్నారు, దాండియా నేర్పిస్తున్నారు, వాళ్ళ పండుగలు మనకు అలవాటు చేస్తున్నారు. మన కల్చర్ ఏమో నీచమైన కల్చర్, హీనమైన కల్చర్ అనిగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి తొత్తులుగా ఉన్న ఆధ్యాత్మిక గురువు అయినా చిన్నజీయరి ఏకంగా మన తల్లి అయినా సమ్మక్క సారక్కని అవమానించాడు, ఎల్లమ్మ తల్లిని అవమానించాడు. ఈ దక్షిణాది ప్రజలందరూ కర్ణాటక పోండి ఎల్లమ్మ ఉంటుంది, తమిళనాడు పోండి ఎల్లమ్మ ఉంటుంది, ఆంధ్ర తెలంగాణలో ఎల్లమ్మ ఉంటుంది, మలయాళం కేరళకి వెళ్ళండి ఎల్లమ్మ ఉంటుంది. అలాంటి ఎల్లమ్మ తల్లిని ఎవత్తి అని మాట్లాడిండు చిన్నజీయర స్వామి. అంటే ఇది మన కల్చర్ మీద జరుగుతున్న దాడి, మన మూలవాసుల మీద జరుగుతున్న దాడి, మన ప్రాంతం మీద జరుగుతున్నటువంటి దాడి. ఎంత గొప్ప చరిత్ర మనది! కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణాది. 2003లో విల్లుపురం ప్రాంతంలో ఒక శిలాజం దొరికింది, ఒక చిన్న పాప మెదడుకు సంబంధించిన శిలాజం. దాన్ని ల్యాబ్కు పంపిస్తే అందులో తేలిన విషయం ఏంటంటే 1,85,000 సంవత్సరాల క్రితం నాటి శిలాజం. అది 1,85,000 సంవత్సరాల క్రితం మనం ఇక్కడ ఉన్నాం. మన పూర్వీకులు హెవెండార్ఫ్ గురించి మీకు తెలుసు. ఆదిలాబాద్ నుంచి విశాఖపట్నం అడవుల వరకు తిరిగి ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసుల హక్కుల గురించి, సమస్యల గురించి అధ్యయనం చేసి ఆయన ఒక రిపోర్ట్ రాసి
పెద్ద చరిత్ర, గోండుల గురించి ఒక పెద్ద చరిత్ర రాశారు. 3 లక్షల సంవత్సరాల క్రితము ఇక్కడ మానవ జాతి నివసించింది అనడానికి ఆధారాలు ఉన్నాయని ప్రొఫెసర్ హెమాండార్కు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ చూపించాడు. ఈ తెలంగాణ, ఈ తమిళ, ఈ కేరళ ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, ముఖ్యంగా మౌర్యుల కంటే పురాతనమైన చరిత్ర కలిగిన వాళ్ళు పాండ్యులు. 10,000 సంవత్సరాల క్రితం నుంచి తమిళనాడు సముద్ర తీరం కేంద్రంగా పరిపాలించినటువంటి వాళ్ళు తమిళులు. వాళ్ళకి మనం వారసులం. కాబట్టి చరిత్రని ఉత్తరాది కేంద్రంగా చూడడం, ఢిల్లీ కేంద్రంగా చూడడం ఇది మనకి బాగా నేర్పించారు. కాబట్టి మొదలు కాగానే ఆర్యులు, మొదలు కాగానే బుద్ధుడు, మొదలు కాగానే ఇంకా గుప్తులు, లేదంటే అశోకుడు బుద్ధుడికి వ్యతిరేకం కాదు నేను అనేది. చరిత్రని ఉత్తరాది కేంద్రంగా చూడడం మాత్రమే మనకు నేర్పారు. మౌర్యులకి సమానంగా పరిపాలించిన శాతవాహనుల గురించి మనం పట్టించుకోం, చాళుక్యుల గురించి మనం పట్టించుకోం, పాండ్యుల గురించి, చోళుల గురించి, చేరల గురించి, కాకతీయుల గురించి మనం పట్టించుకోం. ఉత్తరాది రాజులు ఔరంగజేబు అయినా ఇంకెవడైనా సరే ఆ ఉత్తరాది చరిత్రనే మనకి నేర్పిస్తున్నారు. ఇండియన్ హిస్టరీ పేరు మీద సౌత్ ఇండియా హిస్టరీ అనేది ఒక చిన్న సబ్జెక్ట్, అది ఇష్టం ఉంటే చదువుకుంటాడు, లేకపోతే లేదు. ఇండియన్ హిస్టరీ పేరు మీద వాళ్ళు నేర్పిస్తున్నదంతా నార్త్ ఇండియన్ హిస్టరీ నేర్పుతున్నారు. అందుకని మన మైండ్స్ అన్ని కాలనైజ్ అయిపోయాయి, మన మనసులన్నీ కూడా బానిసీకరించబడ్డాయి, వలసీకరించబడ్డాయి. ఈ డీకాలనైజేషన్ ఆఫ్ మైండ్ జరగకపోతే దక్షిణాదికి విముక్తి లభించదు. తెలంగాణ ఉద్యమంలో 1995లో సూర్యాపేటలో డిక్లరేషన్ ఇచ్చారు మన మారోజు వీరన్న, కామ్రేడ్ మారోజు వీరన్న. అందులో ఒక ముఖ్యమైన మాట చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణేతరులు తెలంగాణలో భూమి కొనకుండా చట్టం చేయాలి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, 11 ఏళ్ళు అయిపోయినాయి. హైదరాబాద్ చుట్టూతో ఉన్న భూములన్నీ మార్వాడీల చేతులకు వెళ్ళిపోయాయి. తెలంగాణలో ఉన్న మార్కెట్లన్నీ మార్వాడీల చేతులకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అమ్మడము కొనడం ఎవరు చేస్తున్నారంటే భూములన్నింటినీ మార్వాడీలు రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చినటువంటి వ్యాపారులు చేస్తున్నారు. మరి మనం ఎందుకు చట్టం చేయకూడదు? 1 ఎకరం కూడా తెలంగాణ ఏతరులు కొనకుండా ఒక చట్టం ఎందుకు చేయకూడదు? చెయ్యాలి. రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు తెలంగాణ గురించి, లేదా దక్షిణాది ప్రయోజనాల గురించి. రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, నిజంగా మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓకే, బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, జనగణన చేయడానికి ఒప్పుకున్నారు, వర్గీకరణ చేశారు, ఇవన్నీ చేశారు. దీంతో పాటు మారోజు వీరన్న పెట్టిన డిమాండ్ను కూడా మీరు నెరవేర్చండి. సూర్యాపేట డిక్లరేషన్ ప్రకారంగా తెలంగాణలో 1 ఇంచు భూమి ఇతరులు కొనకుండా చట్టం చేయండి. కాబట్టి దక్షిణాది ఏతరులు ఎవరు తెలంగాణలో భూములు కొనకూడదు. ఆ చట్టం చేస్తేనే మన భూములు మనం కాపాడబడతాయి. నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, భూమి కోసం ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది. మన భూమిని ఈరోజు వేరే వాళ్ళు కాజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనము ఉత్తరాది పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, ఆదాని అంబానీలకు వ్యతిరేకంగా, నయా ఫాసిజాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో, ఈ దక్షిణాదిలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని, సామాజిక భావాలని, సోషల్ అవేర్నెస్ని, వీటన్నిటిని కాపాడుకోవడానికి పనిచేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఈ పనిని ముందు నుంచి మొదలుపెట్టినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, 2018 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక ముఖ్యమైన పరిణామం మన తెలంగాణలో జరిగింది. ఒకటి, ద్రవిడ స్వాభిమాన వేదిక ఏర్పాటు చేయడము, రెండోది సౌత్ ఇండియా జాక్ ఏర్పాటు చేయడము. ద్రవిడ స్వాభిమాన వేదికని నేను, ఆనంద్, మా శ్యామ్, ఇంకా మా మిత్రులు అందరం కలిసి ఏర్పాటు చేశాము. ద్రవిడ సౌత్ ఇండియా జాకు, సౌత్ ఇండియా పొలిటికల్ జాకు అనే దాన్ని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాము. కాబట్టి సౌత్ ఇండియా మూమెంట్ని ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మనము సాధించాలి, విజయవంతంగా నడపాలి. తలైవర్ తిరుమావలోన్ గారు మనకి అండదండగా ఉంటారు. కమ్యూనిస్టులు, అంబేద్కరైట్లు, ప్రజాస్వామికవాదులు, ఉదారవాదులు, ఈ దక్షిణాదిని ప్రేమించే ప్రతి ఒక్కరు, కులము, మతము, అనే దానితో సంబంధం లేకుండా, అగ్ర కులమా, కింది కులమా అనే దానితో సంబంధం లేదు. రీజియన్ విషయంలో మనం అందరము కలిసి ఈ ఎజెండాని సాధించుకోవాల్సిందిగా కోర్టు, ఇప్పటికే సమయం ఎక్కువైంది కాబట్టి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.